ఒక పాలనా సౌధం, జిల్లా కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ పక్కన ఎస్పీ ఆఫీసు అద్భుతంగా పరిపాలన ప్రజలకు చేరువలోకి తెచ్చే ప్రయత్నంలో మనం కట్టినటువంటివి వాటిని చూస్తే ఒళ్ళు పులకరిస్తారు. మనమే కదా ఇవన్నీ చేసినామని. 10 ఏళ్ల తర్వాత అదే కలెక్టరేట్ల ముందర వచ్చి రైతులు ధర్నా చేసేటువంటి ఒక దుస్థితి కలుగుతుందని కళలో కూడా ఇవ్వడం అనుకోలేదు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విచారకరమైనటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. కలెక్టరేట్ల ముందర రైతులు ధర్నాలకు పూనుకుంటున్నారు. సన్న ఓట్లకు మీరు అలా అన్ని ఓట్లు అని చెప్పారు, కనీసం సన్న ఓట్లకైనా మీరు చెప్పినటువంటి బోనస్ ఇయ్యలేదని చెప్పి రైతులు రోడ్డెక్కి ఇలా అడుగుతున్నారు. దగ్గర దగ్గర 600 రోజులైంది ఈ సర్కార్ వచ్చి. రోజుకొకటి సగటున 600 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగి రైతుల ప్రాణాలు బలిగొన్నటువంటిది ఈ దుర్మార్గం సర్కార్. వచ్చేటివెట్లా వస్తే వీడు ఏదో ఎక్కువిస్తున్నారు కదా అని ఆశపడ్డారు. ఎక్కువిస్తా అన్నాడు కదా అని ఆశపడే వరకే కొంప మునిగిపోయింది. ఆశపడ్డామంటే మోసం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు చెప్పాలి, మీ బాధ్యత ఇది అని చెప్పాలి. కేసీఆర్ చెప్పంగా కూడా మనం పొరపాటు చేసినాం. పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ అని చెప్పాడు కేసీఆర్ ఆయనలోనే. 2 సార్లు కొట్టి ఒకసారి 4 ఎకరాల వరకు ఇచ్చి మొన్న అందరికి ఎన్నికి ఇచ్చిండు, ప్రేమ పుట్టించిండా? లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మొన్న రైతు బంధు అందరికి ఇచ్చిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉండేటువంటి రైతు బంధును ఈ కాంగ్రెస్ సర్కార్ ఎత్తేస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే. వాళ్ళ గుణపాఠం చెప్తే పై దగ్గర పెట్టుకొని కనీసం మళ్ళీ ఈ ప్రభుత్వ కాలగడువు తీరే వరకైనా దాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. రైతులకేం 15,000 కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అన్ని ఓట్లకు బోనస్ అన్నారు. ఏమీ చేయలే. ఒక్క జిల్లా కాదు, ఒక్క మండలం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరకనటువంటి పరిస్థితి. రైతులు రోడ్డెక్కినారు, ఆందోళన చేస్తున్నారు. చెప్పులు పెట్టినారు లైన్లలో, పాస్బుక్లు పెట్టినారు, రాళ్లు పెట్టినారు. 10 ఏళ్లలో లైన్లలో చెప్పులు పెట్టే దుస్థితి రాలే. వ్యవసాయం అంటే పట్టదు. నీళ్లు పెట్టుకొని నీళ్లు రైతులకు పొలాలు ఇవ్వకుండా ఏం చేస్తారు నాకు అర్థం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉన్న నీళ్లను ఇచ్చేటువంటి తెలివి లేనటువంటి ఈ సర్కారు ఇది ఎట్లా రైతుల సర్కారు అయితే ఎట్లా రైతులను పట్టించుకుంటుంది? కోవిడ్ సమయంలో అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయినాయి, మీ అందరికీ తెలుసు. కానీ రైతులు మనోనిబ్బరం దెబ్బతినకూడదు, వాళ్లకు వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదని సజావుగా కొనుగోళ్లు జరిగి కోవిడ్ లో కూడా రైతులకు సజావుగా డబ్బులు వచ్చి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్. నీళ్లు వానలు పడ్డాయంటే, పైనుంచి నీళ్లు వస్తున్నాయంటే కింద అందరినీ అలర్ట్ చేసేసేది. ఇలా వీళ్ళకి ఏముందండి? భూములను నమ్ముకున్న గురించి వీళ్ళకి పట్టదు. భూములను నమ్ముకొని బతికేటువంటి రైతుల గురించి వీళ్ళకి పట్టదు. ఇప్పుడు ఉండేటువంటి పాలకులకు భూములను అమ్ముకునేటువంటి రింగు మాత్రమే వాళ్ళు, అది మాత్రమే విద్య వాళ్ళకి తెలిసినటువంటిది. రైతులకు ఒక ఓదార్పిచ్చేటువంటి మనస్సు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ప్రజలకు కావాలి. అది అలా రాష్ట్రంలో కొరబడింది. రైతుకు కావాల్సింది కరెంటు, నీళ్లు, పెట్టుబడి, పంటల కొనుగోళ్లు, వ్యవసాయానికి అవసరమైనటువంటి సపోర్టు, ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ సకాలంలో వేయడం. 20 రోజులు 15 రోజులు కళాల మీద పడిగాపులు కాస్తారా రైతులు? ఏం దుస్థితి ఇది?